హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా మిరియాల రసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మిరియాల రసం గొంతు బాలేనప్పుడు, కొంచెం హెల్త్ బాగాలేకుండా ఫీవర్గా ఉన్నప్పుడు, జలుబు చేసినప్పుడు ఒకసారి ఇలా టమాటా మిరియాల రసం పెట్టుకొని తినండి. చాలా రిలీఫ్గా ఉంటుంది గొంతుకి. సో ఈ టమాటా మిరియాల రసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. టమాటా మిరియాల రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు, నూనె, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పసుపు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు. ఇప్పుడు వీటితోటి రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ మిరియాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవి 3 వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా తుంచి వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకొని అన్నీ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా రసానికి ముందుగా పోపు వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఈ టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. అప్పుడు జ్యూస్ మనకి త్వరగా వస్తుంది. ఈ టమాటా ముక్కలన్నీ వేగిన తర్వాత ఈ చింతపండు జ్యూస్ని అందులో పోసేసుకోవాలి. ఇంకొన్ని నీళ్లు పోసుకొని మొత్తం చింతపండు జ్యూస్ని అందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 2-3 గ్లాసెస్ నీళ్లు పోసుకోవాలి. మన రసం ఎంతమందికి పెడుతున్నాం అనే దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి. రసం అనేది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా రసాన్ని కొంచెం పలచగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. లేదు కొంచెం థిక్గా కావాలి అనుకుంటే నీళ్ళు కొంచెం తక్కువ పోసుకోండి, సరిపోతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ బెల్లం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ బెల్లం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కానీ ఈ బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రసాన్ని ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగని మరీ ఎక్కువసేపు మరగనివ్వద్దు, దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పోతాయి. ఈ స్టేజ్లో ఉప్పు తగ్గితే కనుక టేస్ట్ చూసి కొంచెం యాడ్ చేయండి. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఈ రసాన్ని గొంతు బాలేనప్పుడు, కొంచెం జలుబుగా ఉన్నప్పుడు ఒకసారి ఈ రసం పెట్టుకొని తినండి. గొంతుకి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను ఏ కొత్త రెసిపీ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.